అందులో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదం అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే బ్రదర్ సిరాజు ఒక హిందూ పేరు చెప్పి జాకిర్ నాయక్ సభలో ఆథెంటిక్ గా ఏమన్నా వీడియో ఉంది? అది వీడియో ఉంది, మీకు ఇప్పుడు చూపించమన్నా చూపించేస్తాను. వేశాడు. దీన్ని మనం ఎలా తీసుకోవాలండి? అంటే ఇప్పుడు బ్రదర్ సిరాజ్ మతం మారిన వ్యక్తిగా చూడొచ్చా? బ్రదర్ సిరాజ్ అనేది అప్పుడు బ్రదర్ సిరాజు హిందుత్వం నుండి ముస్లింకి వెళ్ళాడా తెలియదు, లేదా ముస్లిం అయి ఉండి హిందువుగా పేరు మార్చుకుని చెప్పాడా తెలియదు. ఒకవేళ నేను హిందువుని, జాకిర్ నాయక్ బోధనలకి ఆకర్షితుండై నేను ముస్లింగా మారాను అని అతను చెప్తే కనుక కొంచెం కొన్ని ఆధారాలు చెప్పాల్సి ఉంటుంది. అతని తండ్రి తల్లి వాళ్ళు హిందూ పేర్లతో ఉంటారు, వాళ్ళు మరి అది చూపించాలి కదా. మరి ఇతను హిందువు అయి ఉండి ఒకవేళ మతం మారి ఉంటే తల్లిదండ్రులు హిందూ పేర్లతోనే ఉంటారు, ఆ పేర్లు ఏమిటో చెప్పాలి, దానికి ఆయన ఏదైనా ఒక ఆధారం చెప్పాలి. లేదు ఇతను ముస్లిమే, హిందూ పేరుతో అబద్ధమాడి జనాల్ని మోసం చేశాడు అని మనకు అర్థమవుతుంది. ఇలాంటి వేషాలు ఎందుకండి? మీ మతంలో ఏముందో నువ్వు చెప్పుకో, ఎవరు అడగరు కదా. ఏం పేరు అని చెప్పాడు? జాకిర్ శ్రీరామరాజు అని చెప్పాడు. అంటే బ్రదర్ సిరాజ్ గారిని దొంగ అని మీరు అంటున్నారు, మీరు ఆపోదిస్తున్నారు, కానీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమన్నా ఉన్నట్టుగా అయితే కనపడలా. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన చేసే మోటివేషన్ బోధనలు కానీ, చిక్కు పర్సనల్ ఏమన్నా ఉన్న వేదం గురించి కానీ, గీత గురించి కానీ, ఖురాన్లో ఉన్నా కానీ, బైబుల్లో ఉన్నవి కానీ చూసాం. కానీ పేరు మార్చుకొని చెప్పినట్టుగా సిరాజ్ గారు కనిపించినట్లయితే నేను ఒప్పుకోను. ఏదన్నా ఆధారాలు ఉంటే ఊరికే బట్టగాల్చి పడేయద్దు, ఏదన్నా ఆధారాలు ఉంటే ప్రొవైడ్ చేయండి. లేదండి, నా దగ్గర ఒక వీడియో ఉంది, చూపించండి. ఈ వీడియో మీరు ఒక్కసారి ఆడియో ప్లే చేస్తాను, మీరు తెరపై కూడా మీరు ఇది పెట్టండి. ఇది నేను కాదు అని ఆయన చెప్తే నాకే అభ్యంతరం. అంటే ఆడియో ఉందా మీ దగ్గర? కేవలం వీడియో కూడా ఉందా? వీడియో కూడా ఉంది, చూపించండి ఒకసారి. ఇది నాది కాదు, ఇది నేను కాదు అని ఆయన చెప్పాడు అనుకోండి, నాకేం అభ్యంతరం. ఇంకొకసారి వినిపిస్తారు. శ్రీరామ్ రాజు అంటున్నాడు కానీ అక్కడ పలకటం మాత్రం అస్సలాం అలైకుం అంతే అని, మేరా నామ్ శ్రీరామరాజు అని చెప్పి హిందూ ధర్మంలో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి తీర్చండి అని అడుగుతున్నాడు. ఇతను ముస్లిం అయ్యండి హిందూ ముసుగులో ఎందుకు అడగడం అండి? అంటే హిందువులు మా దగ్గరికి వచ్చేసి డౌట్లు అడిగేస్తున్నారు, హిందువుల్ని మేమేదో ఉద్ధరించేస్తున్నామని చెప్పుకోవడానికి. అంటే సేమ్ ప్యాటర్న్ ఏమన్నా జాకిర్ నాయక్ టైంలో ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పటం, ఇప్పుడు సేమ్ ఆయన ఇదే పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈయన జాకిర్ నాయక్ కి ఒక రెప్లికా, అయిన ఒక ప్రతిబింబం. ఎందుకు అనంటే నేను సిరాజ్ రెహమాన్ మీద ఏవేవైతే కౌంటర్లు చేశానో అన్ని కౌంటర్లలోని కూడా ఆయన చెప్పినటువంటి వేదాల రిఫరెన్స్లు, అబద్ధపు మాటలు, ఇవన్నీ జాకిర్ నాయక్ చెప్పినవే. అసలు ఫస్ట్ పెద్ద దొంగ జాకిర్ నాయక్. ఆయన ఇప్పుడు లేడు కదా, మరి ఎప్పుడు అడిగాడు ఇది? ఆయన ఉన్నప్పుడు ఎప్పుడో 6 ఏళ్ల క్రితం, 7 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆయన ఇక్కడ ఉజ్వల దశలో ఉన్నప్పుడు జరిగినటువంటిది. ఆల్మోస్ట్ అది చూస్తుంటే ఆయన ఏజ్ కూడా చాలా చిన్నగా, ఒక 15 ఏళ్ల క్రితం కావచ్చు, 15 ఏళ్ల క్రితం కావచ్చు, అప్పుడు జరిగినటువంటిది ఇది అని నాకు అనిపిస్తోంది. ఇది ఫేస్ అయిందే, వాయిస్ అయిందే. ఏదైనా కాదు కూడదని మీరు చెప్పారనుకోండి, మీరు తెరపైన అయితే ప్రదర్శించండి. అంటే ఈ రకంగా చూసినట్లయితే ఆయన పేరు హిందూగా కనపడతా ఉంది, ఇప్పుడేమో బ్రదర్ సిరాజ్కి ఎలా మారి ఉండొచ్చు మరి? అదేనండి, ఇందులో 2 సాధ్యతలు ఉన్నాయి. ఒకటి, ఆయన హిందువే జన్మతః, జాకిర్ నాయక్ యొక్క బోధనలకు ఆకర్షితుడై ఇస్లాం తీసుకుని ఉండొచ్చు. ఇది నిజమైతే కనుక ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా హిందువులై ఉండాలి, అంతే కదా. అలాంటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటో చెప్పాలి, అది నిరూపించాల్సినటువంటి అవసరం. ఒకవేళ అలా కాని పక్షంలో ఆయన హిందువేం కాదు అంటే కనుక మరి మోసం చేస్తున్నట్టే కదండి. ఇప్పుడు జాకిర్ నాయక్ గారు దేశం వదిలేసి ఇక్కడ పర్మిషన్ లేదు, ఆయనకి ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. ఇప్పటికి కూడా ఏమన్నా ఇంటర్లింక్స్ ఉన్నాయంటారా? తెలియదండి, మరి ఉంటే ఉండొచ్చు కాక, మరి మనం చెప్పలేం. ఎందుకంటే ఈయన ఒక శిష్యుడుగా ఉన్నాడు ఆయనకి. అంటే ఆయన చెప్పినవే చెప్తాడండి, ఈయన చెప్పిన అబద్ధాలన్నీ ఆయనే చెప్పాడు, ఆయన ఎవరు ఖండించలే. నేను ఆయన్ని కూడా ఖండిద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఈయన ఖండించాను. ఈయన చెప్పినవి తప్పని తేలితే ఆయన చెప్పింది, ఈయన చెప్పింది తప్పు అని తేలితే ఆయన చెప్పింది. జాకిర్ నాయక్ గారిని ఎందుకు దేశం నుండి బహిష్కరించారండి? ఏదో ఉగ్రవాద సంబంధమైనటువంటి ఏవో కేసులు ఉన్నట్టుగా ఉన్నాయండి. ఎవరో కొంతమంది పట్టుబడ్డ వాళ్ళు ఆయన బోధనలకే మేము ఆకర్షితులమై మేము ఇలా మారాము అని చెప్పినట్టు గుర్తు.
అందువల్ల రకరకాల కేసులు ఆయన మీద ఉన్నాయన్నమాటండి. ఉగ్రవాద సంబంధమైన కార్యాచరణలో ఏవో అందులో ఆయన డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లేదా ప్రచోదకుడుగానో ఇలా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మన పాకిస్తాన్లో కూడా ఆయన మీద కేసు పెట్టారు. మన పాకిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్ గవర్నమెంట్ పిలిచింది అఫీషియల్గా ఇస్లాం మీద మాట్లాడమని. వెళ్ళాడు, మాట్లాడాడు. క్రైస్తవం మీద దుమ్మెత్తి పోసాడు ఏదో ఇష్టానుసారం, ఏదో లాజిక్ లేకుండా. క్రైస్తవ సంఘాలన్నీ కలిసి కేసు పెట్టాయి. మరి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు, ఈజీగా కొట్టేస్తుంది అనుకోండి. అక్కడ కూడా అలాగే కేసు. కానీ భారతదేశంలో మాత్రం ఆయన మీద కేసులు అవి ఉన్నాయి. అప్పగించమని భారత ప్రభుత్వం కోరుతోంది. మలేషియా సంరక్షణలో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు సిరాజ్ గారు ఆయన అంత యంగ్స్టర్స్ అందరికీ మంచి మోటివేషనల్ స్పీకరు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి. కానీ ఈ రకమైనటువంటి ప్రూఫ్స్ మీరు చూపిస్తుంటే నమ్మలేని పరిస్థితి యాక్చువల్లీ. అంటే నాకు సిరాజ్ రెహమాన్ గారి మీద ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఇదేం లేదండి, ద్వేషం ఏం లేదు. అలాగే ముస్లిం సమాజం మీద కూడా చక్కగా ఎవరి మతంలో వాళ్ళు ఉండి ఎవరి దేవుణ్ణి వారు పూజించుకుంటూ ఎవరి పవిత్ర గ్రంథాలు వాళ్ళు చదువుకుంటుంటే ఇబ్బంది ఏముంది చెప్పండి. అంతే కదండి. అలా కాకుండా మనం ఎప్పుడు హిందూ అంతే కదా, ఇస్లామిక్ సోదరికి మనం ఎప్పుడూ ఏ క్రిస్టియన్ సోదరికి చెప్పాలి, మనం చెప్పటం లేదు. అలా చేయడం మానేసి హిందూ ధర్మ వేదాల్లోనూ పురాణాల్లోనూ మా దేవుడి గురించే ఉంది కావున హిందువులకు మా దేవుడే దేవుడు ఇలాంటి. కానీ సిరాజ్ గారికి అంత ఆయుపట్టు ఏంటండి వేదం గురించి అవలీలలుగా అంత చదవటం? అంత ఏం లేదండి, అంటే వేదం రాని వాళ్ళకి, అంటే వేదం రాని వాళ్ళకి అదేదో గొప్పగా అనిపిస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే నాకు తెలిసి ఒక వీడియోలో 1/2 పేజీ స్క్రిప్ట్ మాత్రమే ఆయన కంఠస్థం చేస్తాడు. అంటే ఆయన మొత్తం వేదాన్ని చదువు ఉండకపోవచ్చు. అబ్బాయి అసలు ఆకాశం ఎంత మొత్తం తిప్పి కొడితే 20 వెర్సులు ఆయన చెబుతున్నాడు. ఏదో మొత్తానికి కారణం ఏదైనా అవి చెప్పడమైనా గొప్ప విషయమే, కానీ చేస్తున్నది మోసం కదా. ఇప్పుడు మీ ఇంట్లో బంగారం, ఇప్పుడు ఆయన చెప్పేటువంటి బోధనలు తప్పంటారా? వేదాల్లో ఉన్న దానికి వక్రీకరించి చెప్తున్నాడా? అన్ని పచ్చబద్ధాలు నేను ఎండగట్టాను. ఎలా చెబుతాడంటేనండి, అల్లా అనే పదం వేదంలో ఉందన్నాడు, ఋగ్వేదంలో. కొన్ని సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. ఆ కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఒక చోట ఏమో ఇళా అనే పదం ఉంది. ఇళా అంటే ఎవరు? భూమి. అగ్ని సూక్తంలో 2వ మండలంలో మొట్టమొదటి సూక్తం 11వ మంత్రం ఋగ్వేద సంహిత. అగ్ని సూక్తంలో మంత్రం అది అగ్నిదేవుణ్ణి ఉద్దేశించినటువంటి అగ్నిదేవుణ్ణి ఉద్దేశించిన మంత్రం. త్వమగ్నే అదీతిర్దేవదాశుషే త్వం హోత్రా భారాతి వర్ధసే గిరా త్వమీళా ఆశతహీమాసి దక్షాసే త్వం వృత్రః వాసుపతే సరస్వతి. ఇక్కడ మీకు ఎక్కడైనా అల్లా పదం అనిపించిందా? లేదు. ఇక్కడ త్వమిళా అని ఉందండి. త్వం ఇళా అని సంధి. ఈ సంధిలోంచి ఇళా అనే పదాన్ని తీసుకున్నాడు. ఇది అల్లానే అని చెప్పాడు. ఇలా అంటే ఎవరు? పృథ్వీ అని అర్థం. మీరు సంస్కృత నిఘంటువులు చూస్తే ఇలా అంటే భూమి, ఇలా అంటే భూమి అని అర్థం. ఇలా అంటే అల్లానే అని చెప్పాడు. అంటే ఏమిటి? మీరు భూమిని పూజిస్తారా? ఎందుకు ఈ కబుర్లు ఎందుకు? ఈ విధంగా అబద్ధం అండి. ఇంకొక సందర్భంలో కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అలాయ్యస్య అని ఒక చోటు ఉందండి. అలాయ్యస్య అనే పదం ఉంటే అలాయ్యస్య అనే పదాన్ని 2 ముక్కలు చేసి ఆ అలా అని ఉన్నదాన్ని మా అల్లానే అన్నాడు. లాయ్యస్య అనే పదం దానికి నా చేరితే అలాయ్యస్య అని మారుతుంది. ఆ పదం యొక్క నిర్మాణం అన్ని వేరు. అలాయ్యస్య అని ఉన్నటువంటి ఆ పదాన్ని తీసుకుని వచ్చి అందులో అల్లా ఉన్నారు అని చెప్పుకున్నాడు.